నాకైతే సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు పెట్టింది. నిజంగానే ఫస్ట్ కౌంట్లో అంటే నాకు ఇప్పటికీ అక్కడ పెద్ద 78 లాస్ట్ టైం ఏదైతుందో నాకు అప్పుడు 2019 మార్చ్ 2000 ఎలక్షన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ పొందడానికి ఓడిపోయిన తదుపరి ఆల్మోస్ట్ ఆల్ ఓటర్స్ అనే కాకుండా ప్రజాభిప్రాయం కూడా లాస్ట్ వెరీ గుడ్ లీడర్ ఇన్ ద అసెంబ్లీ, ఇటువంటి కౌన్సిల్ ఉండాల ఆవశ్యకత ఉందని చెప్పిన భావనతో ఈ విధంగా రాజకీయాలకు అతీతంగా దో ఐ వాజ్ రిప్రజెంటింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్డ్ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీతో పార్టీ ఎదుగుతుందో అందరూ కూడా నాకు సహకరించడం, నా అభ్యర్థిత్వం గెలుపు కొరకు తోడ్పడటం, ఫస్ట్ కౌంట్లోనే గెలిచి రావడం జరిగింది. ఇది చాలా అరుదైనటువంటి ఒక గెలుపు. బహుశా ఇతరత్ర ఫస్ట్ కౌంట్లో ఎవరైనా గెలిచి ఉంటుందో కరెక్ట్ ఐడియా లేదు, అది గూగుల్లో పోయి చూడాల్సింది. ఫస్ట్ కౌంట్లో అప్పుడు ఏదైతే 39,000+ గెలిచి రావడం. సెకండ్ కౌంట్ అవసరం లేకుండా సాధారణంగా ఈ ప్రిఫరెన్షియల్ ఓటు కాబట్టి ఏదైతున్నదో మన సెకండ్ కౌంట్ వరకు పోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు మారిన పరిస్థితులు మొన్న నాకు నేను ఏదైతుందో అసెంబ్లీ ఎన్నికలు పోయిన తదుపరి పార్లమెంట్ అవకాశం తీసుకున్నాను. పార్లమెంట్ కూడా ఏదైతుందో ఆశ్చర్యపరిత పొందకపోవటం, ఎన్నికల్లో ఏదైతుందో ప్రతికూల తీర్పు రావటము ఒక విధంగా కొంత నేను నిరాశలోనే అని చెప్పాను. టైం మళ్ళీ కంటెంట్ చేసి ఈ వాయిస్ అనుకోవచ్చు, రెండవది అదర్వైజ్ అదర్ సర్కమ్స్టెన్సెస్ కొంత నన్ను ముందు పోవడానికి ఏదైతుందో ఉత్సాహం, ఆసక్తి కనపడకపోవడంతో నరేందర్ రెడ్డి నాట్ ఓన్లీ ఈజ్ లోకల్ క్యాండిడేట్, ఈజ్ నోన్ ఫిగర్. అంటే సాధారణంగా ఎన్నికల్లో మనం గమనించాల్సింది ఒకటి పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఫర్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్, ది అదర్ థింగ్ క్యాండిడేట్, అదర్ థింగ్ ఇస్ ఎ క్యాండిడేట్. ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఐడియాలజీ బేసిక్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీగా మనకు గోచరిస్తుంది. అదర్ ఇండిపెండెన్స్ ఆర్ ఆల్సో దేర్, వాళ్ళ ఐడెంటిటీ కూడా ఉంది. ఇండిపెండెన్స్ కూడా పూర్తిగా లెక్క పెట్టాల్సిన అవసరం లేదంతా కాకుండా దేర్ ఐడెంటిటీ ఆర్ ఆల్సో దేర్. ప్రధానంగా పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ సెక్యులరిజం, stands for weaker section, SC, ST, backward classes and minority. ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదుపరి వాస్తవంగా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఆనాడు నిధులు, నీళ్లు, నియామకాలు. అన్ఫార్చునేట్లీ నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, ఉమ్మడి రాష్ట్రంలో మనం చేపట్టని అభివృద్ధి లేదు, పథకాలు లేవు. మరి అయినప్పటికీ ఏదైతున్నదో విత్ ఇన్ ది బడ్జెట్ మనం అన్ని కార్యక్రమాలు చేసుకోగలిగాం. నాకు అప్పుడప్పుడు అసలు మరి బడ్జెట్ ఏమైంది ఏంటి అనేది కూడా తోయకుంటే అయిపోతుంది. అప్పుడు రోషయ్య గారు ఆర్థిక మంత్రి ఉండి, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలాంటి కార్యక్రమాలే కానీ, ఈ మనకు ప్రాణహిత చెవెల ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, మిడిమాన ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా అప్పుడే చెప్పంటుంది. ఏ కార్యక్రమం అయినా కానీ మరి అప్పుడు ఆర్థికంగా ఏ విధంగా వనరులు సమకూర్చిండ్రు అనేది ఒకసారి స్టడీ చేయాలి. దాని మీద ఆర్థికవేత్తలు స్టడీ చేయాలి. అప్పటికి వ్యత్యాసం ఏంటి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి హైదరాబాద్ నగరంతో మనకి ఏదైతుందో వనరులు పొందటంలో ఏదైతుందో మనకు అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి సమకూర్చినటువంటి నిధులు హైదరాబాద్ నగరం ఏదైతుందో, ఇవాళ హైదరాబాద్ నగరం మనకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై నిధుల సమీకరణ మనం వినియోగించుకున్న పరిస్థితుల్లో కూడా మనం ఆశించిన మేరకు అభివృద్ధికి స్వయంగా నిధులు సమకూర్చుకోలేక అప్పులపై ఆధారపడే పరిస్థితి.
ఇలా గడిచిన దశాబ్ద కాలం సార్ అఫ్కోర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేపట్టినప్పటికీ కూడా ఇది ఇస్తుందో రాష్ట్రం ఒక విధంగా అప్పులు ఊపిలోకి నెట్టబడ్డది. దాదాపు 6-7 లక్షల కోట్ల అప్పులు చేసే పరిస్థితి రావటం అని అంటే కొంత ఆర్థికంగా రాష్ట్రం సమస్యలు చిక్కుందని చెప్పాలి. తదుపరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతుందో గతంలో చేసిన అప్పులు వడ్డీతో సహా చెల్లించి దానికి ఇన్స్టాల్మెంట్స్ ఏదైతే పేమెంట్కి వస్తున్నాయి, అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు పేమెంట్కి వస్తుంది. రిటైర్మెంట్ ఎగ్జాక్ట్లీ అట్లా ఇప్పుడు మళ్ళీ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కానీ ఈ ప్రభుత్వం కూడా ఏది ఇస్తుందో అప్పులపైన ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గవర్నమెంట్ కూడా ఏది ఇస్తుందో చూసి 50,000 కోట్లు ఏదో సమకూర్చినట్టు అప్పులు సేకరించింది నేను పేపర్లు గమనించానని చెప్పండి. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తదుపరి ఏదైతున్నదో తెలంగాణ ఇది ఫస్ట్ స్టేట్ టు గెట్ ఇట్ ఇంప్లిమెంట్ అంటే ఒక అడుగు ముందు వేసి దాని అమలు చర్యలు చేపట్టడంలో తెలంగాణ ముందున్నదని చెప్పండి. రేపు అన్ని రాష్ట్రాలు కూడా దాని అమలుకు చర్యలు చేపడతాయి కావచ్చు, కానీ ఇవాళ తెలంగాణ ముందుందని చెప్పండి. వీళ్ళు ఏదైతే ఉందో రాజకీయ పార్టీ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ పరంగా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఒక దృక్పథం అనేది ఆల్వేజ్ ఒక వీకర్ సెక్షన్ దృష్టిలో పెట్టుకొని యువకులను దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతుంది. సార్ ఆఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ అంటే మనకు తెలియదు కాదు, నేను ఇది రాజకీయంగా మాట్లాడుతున్నాను చెప్పాను కాదు, దాని ఐడియాలజీ ఎంతవరకు ఏదైతే ఉందో ఈ దేశం హిందూ దేశం, మన ఒక మతతత్వాన్ని ప్రజల ఆలోచనలో ఏదైతే ఉందో దాన్ని ప్రవేశింపచేసి ఆ దృక్పథంతోనే ముందుకు పోతుంది. ఆల్ అదర్ సెక్టర్స్ రుణమాఫీ ఉంది రైతులకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పని ముందుకు పోయింది. 21,000 కోట్లు వెచ్చించినా కానీ 75% చేయగలిగింది, ఇంకా 25% మిగిలిపోయింది. అది చేయమేనా ఇంకా మనకి కాకనేపాయ అనేది కూడా చర్చ చెప్పండి ఉన్నది. కానీ నేనేమంటున్నా ఇవాళ ఇది ఒక పార్టీ ఒక రాష్ట్రానిదే బాధ్యత కాదు, కేంద్రానికి కూడా బాధ్యత ఉన్నది. కేంద్రం బాధ్యత ఉందని నేను చెప్పడానికి ఎందుకంటున్నా అంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఏదైతుందో, మన్మోహన్ సింగ్ గారు అయితే ఆర్థికవేత్తనే. మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్త. ఈ దేశంలో రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలని చెప్పి నానాడు ఉన్న పరిస్థితులలో ₹1,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసింది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రైతు రుణమాఫీకి వచ్చే వరకల్లా దాని పట్ల దృష్టి కేంద్రీకరిస్తారు. ఇలా అదర్ సెక్టర్స్ ఇప్పుడు బ్యాడ్ డెట్స్ అని చెప్పని పెట్టుబడిదారులకు రిలీఫ్ ఇస్తున్నది. అంబానీ అదానీ ఇలాంటి వాళ్ళకి ఏం ఇస్తుందో బ్యాడ్ డెట్ అంటే అవి మొండి బకాయిలు వాంటేజ్ సెటిల్మెంట్ కూడా లేదు, రాని అని మొండి బకాయిలు అని చెప్పని ఏది అవుతుందో వాళ్ళకు రిలీఫ్ ఇస్తుంది. మరి రైతులు కూడా ఒక విధంగా వాడు కట్టేలేక దశాబ్ద తరబడి వారి మీద భారం పెరుగుతుందని చెప్పంటే రిలీఫ్ ఇవ్వాలి కదా. టీఆర్ఎస్ కూడా ఏదైతుందో పాపం వాళ్ళు 2014 2 సార్లు మాఫీ చేస్తామని చెప్పని ముందుకు వచ్చింది, 14లో చేసింది, 18లో పూర్తి స్థాయిలో చేయలేకపోయింది, తట్టుబడ్డది. 90,000 కాగానే తట్టుబడ్డది. ఇది మాత్రం కాదు అని చెప్పిన మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో. మొన్నటి ఎన్నికల ప్రణాళికలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీళ్ళ రైతుల రుణమాఫీ గురించి పేర్కొన్నది, కమిట్మెంట్ ఇచ్చింది. నో అదర్ పొలిటికల్ పార్టీ హెస్ గివెన్ కమిట్మెంట్. అంటే రైతుల గురించి చెప్పంటుంది. ఇవాళ దీన్ని ఇంకా ఒక 75% ఇంకా 10-20% తట్టుబడ్డా కానీ ఏదైతుందో పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ హెస్ గాట్ ఇట్స్ కమిట్మెంట్ రైతుల పక్షాన్ని చెప్పండి. నేను పార్టీ పరంగా కూడా అభ్యర్థి సరే నరేందర్ రెడ్డి ఆయన ఒక విద్యావేత్త అన్న వరకు ఏదైతుందో 2 రకాలు చూస్తే మనం ఒకటి కమర్షియల్గా చూస్తాం, ఆయన దాని ఒక వ్యాపార దృక్పథంతో ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పని. ఇంకోటి ఏదైతుందో కొత్త మనకు సేవ డస్ట్బిన్ ఏదైతుందో సౌకర్యాలు మనకు అందింపజేస్తుంది. నేను ఐ డోంట్ సే సేవ అని చెప్పి సేవ అని అనుకున్నా కానీ సౌకర్యాలు అయితే కల్పన ఉన్నది. ఇప్పుడు నా చిన్నప్పుడే చెప్పంటున్నాను నేను, మా చిన్న తన పిల్లలను గుంటూరు తీసుకుపోయి చదివించింది. చైతన్య నారాయణ రత్న ఏదో ఉండే పేరు, ఇంకోటి రత్నం
వాళ్ళు వీళ్ళేంది కేటీఆర్ గారు ఇవాళ కేసీఆర్ గారి సన్ కేటీఆర్ ఆ కాలంలో కేసీఆర్ ఏదైతుందో ఆయన హైదరాబాద్లో మెరుగైన విద్యాబోధన సదుపాయాలు లేవనే భావనతోని కొడుకుని ఏదైతుందో గుంటూరుకో నెల్లూరుకో పట్టుకపోయి చదివించారు. వీళ్ళ చైతన్య నారాయణకు ధీటుగా ఏదైతున్నదో మన దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైతుందో మన సౌకర్యాలు కల్పన వచ్చిందని చెప్పి అంటున్నారు. ఆలోచిస్తే ఆయన వాళ్ళు ఏదైతుందో దీన్ని ఒక రేపైన వ్యాపారాలు తోడ్పడుతుందని ఒక భావనతో వచ్చిందా ఎట్లొచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఇవాళ తెర మీదకి వచ్చింది. వి కెన్ కంపేర్ బోత్ ది క్యాండిడేట్స్. ఎవరు ఏ విధంగా ఏదైతుందో రేపు సమాజానికి ఉపయోగపడుతుంది. మనకు అభ్యర్థి అనేవాడు ఏదైతుందో సమాజానికి ఇవాళ నాకు ఏదైతుందో అవకాశం కల్పించిందని చెప్పంటే ఒక ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను సభలో స్పందింప చేయడానికి ప్రభుత్వాన్ని ఈజ్ ది కాంపిటెంట్ పర్సన్ అని చెప్పని ఒక ప్రశ్నించే గొంతుగా నేను నినాదంతో ఏదైతుందో నిజంగా చెప్పంటూ నేను నాకు 6 సంవత్సరాలు నాపై ఉంచిన బాధ్యత నిలబెట్టుకున్నాను చెప్పని అనుకుంటున్నాను చెప్పంటాను. నెవర్ నో వేర్ ఐ హ్యావ్ కాంప్రమైజ్. సాధారణంగా ఏదైతుందో శాస్త్రమండలి చర్చలు ఏదైతుందో అధికార పార్టీకి ఎక్కువ సమయం వస్తుంది. వాళ్ళ చైర్మన్ మైక్ అనేది కట్ అనేది ఉండదు. అలా ప్రతిపక్ష పార్టీ మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం ఏదైతుందో అధికార పార్టీని రెచ్చగొట్టే విధంగా విమర్శనాత్మకంగా మాట్లాడినట్టయితే చైర్మన్ అంటేనే మైక్ కట్. నిజమాబద్ధం. మనం మాట్లాడేది ఏదైతుందో మన సబ్జెక్టే రికార్డుకు పోవాలి. దానికి చెప్పే ధోరణి ఉంటుంది. ఆ చెప్పే ధోరణి ఏదైతుందో విమర్శనాత్మకంగా ఏదైతుందో కొట్టినట్టు చెప్తే వాడు వెంటనే మైకపోతాడు. కొట్టినట్టు చెప్పడం కాకుండా లౌక్యంగా ఏదైతుందో సజెస్టివ్ ధోరణితో ఒక సలహా సూచన ఇస్తున్నాడు చెప్పారు ఏదైతుందో కొత్త అదే ఆపాల్సి వస్తుంది. కానీ అదే మనకున్న అనుభవంతో ఏదైతుందో ఆ విధంగా ఏదైతుందో నేను 5 ఏళ్ళు ఒడ్డెక్కింది. నా యొక్క ఆలోచన ప్రజా యొక్క సమస్యలన్నీ కూడా రికార్డుకి ఎక్కించే విధంగా నేను జాగ్రత్త పోయినని చెప్పండి. సరే ఇవాళ పరిస్థితుల్లో నేను అభ్యర్థిగా నేను ఆసక్తి చూపకపోవడం నాకున్నటువంటి ఒక కొన్ని వ్యక్తిగత సమస్యలు కావచ్చు, నా యొక్క రాజకీయ కారణాలు కావచ్చు, కారణాలు ఏమైనా కానీ ఇది ఇస్తుందో కానీ నాకు పార్టీతో ఉన్నట్టుగా అనుబంధం అని చెప్పండి. నాకు రాజకీయంగా కాంగ్రెస్తో 4 దశాబ్దాల అనుబంధం వీళ్ళందరూ గమనిస్తుందని చెప్పంటున్నాను. నేను 84 డిసెంబర్ అప్పుడు చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, చెన్నారెడ్డి ఎన్డీపీ పార్టీగా టీడీపీ అలైన్స్ క్యాండిడేట్ కాంగ్రెస్లో జాయిన్ అయినా నేను. ఇట్ వాజ్ ఇన్ 84 డిసెంబర్. ఈ 4 దశాబ్దాల కాలంలో ఎన్నికల్లో గెలుపు ఓటమి రకరకాల పరిస్థితులు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏదైతుందో నేను పెద్దల సభలో అడుగుపెట్టినట్టు నా అనుభవం ఏదైతుందో నేను ప్రభుత్వానికి నేను దోహదపడతా అని చెప్పని వచ్చింది. నేను 6 సంవత్సరాలు నా పాత్ర నేను రేపు 29th నా టర్మ్ అయిపోతుంది, మార్చి 29th కాగానే ఒక బుక్ తీద్దామనుకుంటున్నాను. ఈ 6 సంవత్సరాల్లో కౌన్సిల్లో నేను పోషించిన పాత్ర, కౌన్సిల్ శాస్త్ర మండలి వేదికగా నేను పోషించిన పాత్ర, నేను లేవనెత్తిన అంశాలు, నా చర్చ ఒక బుక్ ప్రింట్ చేస్తాను. ఒక 6 మాసాలు సంవత్సరం పడుతుంది కావచ్చు, బట్ బిఫోర్ ఎండ్ ఆఫ్ 25 నేను ఆ బుక్ బయట. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. మొత్తం సభలో ఏదైతుందో అందరికంటే ఎక్కువ సమయాన్ని పొంది నేను నా భావాలు వ్యక్తం చేసి సమాజాన్ని ఆకర్షించింది, ప్రభుత్వాన్ని స్పందింపజేసింది నేను అని చెప్పంటాను. పెద్దల సభ అంటే ఇంకో ఇట్లుండాలి అనే విధంగా ఏదైతుందో యూ కెన్ టేక్ మీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నా. పెద్దల సభ అంటే అందరు నా లెక్క ఉంటారు నేను చెప్ప మరి నువ్వు ఏమైనా నోరెదురు కూడా చెప్పండి.